క్రికెట్ ప్రపంచమంతా టీ20 ప్రపంచ కప్ 2026 సమరం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ మెగా టోర్నీకి భారత్ మరియు శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. స్వదేశీ పరిస్థితుల్లో జరుగుతున్న ఈ టోర్నమెంట్లో టీమిండియా హాట్ ఫేవరెట్గా బరిలో దిగుతుంది. అయితే ఈ పొట్టి ప్రపంచ కప్ నేపథ్యంలో భారత జట్టుపై టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్ అత్యంత ప్రమాదకరమైన జట్టు అని అభివర్ణించాడు. మైదానంలో ఎవరు ఏ పాత్ర పోషించాలో జట్టులోని సభ్యులకు స్పష్టంగా తెలుసని అన్నాడు. ఒత్తిడిలో ఆడిన అనుభవం టీమిండియాకు ఉందని ధోని గుర్తు చేశాడు. అత్యంత ప్రమాదకరమైన జట్లలో టీమిండియా ఒకటని, వాళ్లు ఇప్పటికే బ్యాటింగ్, బౌలింగ్ ప్రారంభించారని ధోని పేర్కొన్నాడు. మంచి జట్టుకు ఏమేం కావాలో అవన్నీ టీమిండియాలో ఉన్నాయని కొనియాడాడు. జట్టులోని సభ్యులకు అనుభవం ఉందని, ఈ ఫార్మాట్లో అదే అత్యంత కీలకమని తెలిపాడు. వారు ఒత్తిడిని తట్టుకోగలరని, జట్టు కోసం ఎవరు ఎలాంటి పాత్రలు పోషించాలో వారికి బాగా తెలుసని ధోని పేర్కొన్నాడు. మరోవైపు ఈ టోర్నీలో భారత జట్టుకు ఎదురయ్యే అతిపెద్ద సవాల్ మంచు అని, ఈ విషయంలో టీమిండియాకు కొన్ని హెచ్చరికలు చేశాడు. తనను ఆందోళనకు గురిచేసే అంశం మంచు మాత్రమేనని, అదంటే తనకిష్టం లేదని ధోని తెలిపాడు. మంచు చాలా విషయాలను ప్రభావితం చేస్తుందని, తాను ఆడుతున్న సమయంలోనూ దానివల్ల తాను భయాందోళనకు గురయ్యానని గుర్తు చేశాడు. ఇలాంటి సమయంలో టాస్ కీలక పాత్ర పోషిస్తుందని మహేంద్ర సింగ్ ధోని అన్నాడు. కాగా టీ20 ప్రపంచ కప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్ శ్రీలంక వేదికగా జరగనుంది. 2024 పొట్టి ప్రపంచ కప్ తర్వాత టీమిండియా 32 టీ20 మ్యాచ్లు ఆడితే కేవలం 5 మ్యాచ్ల్లో మాత్రమే ఓటమి పాలైంది. టీమిండియా ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్లో పొట్టి ఫార్మాట్లో టాప్లో కొనసాగుతుంది. అలాగే అభిషేక్ శర్మ నెంబర్ 1 బ్యాటర్గా, వరుణ్ చక్రవర్తి లీడింగ్ టీ20 బౌలర్గా ఉన్నారు. అందుకే ఈ టోర్నమెంట్లో టీమిండియా హాట్ ఫేవరెట్గా బరిలో దిగుతోంది.